వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకళ్యాణి గౌడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పెద్ద అక్కయ్య వాళ్ళ పెద్ద పాపది శ్రీమంతం అండి. సో అందుకని వేరే ఊర్లో అనమాట మేము వెళ్తున్నాం. మా అక్కయ్య వాళ్ళు నేను మధ్యలో టిఫిన్ చేసామన్నమాట. సో వెళ్ళాము అక్కడ ఫంక్షన్ దగ్గరికి. సో టైం అయిందని నేను అడావుడి చేస్తున్నాను అనమాట. అంటే మా పెద్ద అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేయాలి, అసలు అయితే వాళ్ళు చేయకూడదు కొన్ని కారణాల వల్ల. అందువల్ల మా పెద్ద అక్కయ్య వాళ్ళ పాప వాళ్ళ హస్బెండ్ వేరే దగ్గర జాబ్ చేస్తాడు. అందువల్ల వాళ్ళు అక్కడ కిరాయికి తీసుకొని ఉంటారండి. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు కిరాయి తీసుకొని. అందువల్ల మేము తీసుకెళ్ళినవన్నీ ఫ్రూట్స్ అవన్నీ అక్కడ అవన్నీ సెట్ చేస్తున్నాను. జర్నీలో కదా ముందే సెట్ చేసుకొని పోతే ఖరాబ్ అవుతాయని ప్యాకింగ్ చేసుకొని పోయి అక్కడికి వెళ్ళాక ఓపెన్ చేసి మొత్తం సెట్ చేస్తున్నాను అనమాట. నేనే మొత్తం సెట్ చేసేది, అడవుడు చేసేది నేనే అనమాట. చూడండి, లడ్డూలు, గజకాయలు, కారపూస, అరిసెలు ఇవన్నీ అరేంజ్ చేశాను. ఫ్రూట్స్ కూడా మళ్ళీ తమలపాకులు, గాజులు ఇవన్నీ అనమాట తీసుకెళ్ళి మొత్తం టైం అవుతుందని చెప్పేసి అన్నీ సెట్ చేస్తున్నాను. మొత్తం నేను ఇటువైపు ఏమో మా అక్కయ్య, మా సరస్త అక్కయ్య వచ్చిన వాళ్ళందరికీ పసుపు పూస్తుంది. అంటే మా అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేయట్లేదు, మా అక్కయ్య వాళ్ళ పాప రెంట్కుంటుంది కదా, మళ్ళీ అవన్నీ వాళ్ళు రెంట్కున్న దగ్గర చేస్తున్నారన్నమాట. అక్కడ కొంచెం చేస్తున్నది ప్లేస్ ఎక్కువ లేదని చెప్పేసి ఎక్కువ మందిని పిలవాలి. అంటే మా వైపు నుంచి ఒక 10 మెంబర్స్, వాళ్ళ అత్తగారి వైపు నుంచి ఒక 10 మంది అనమాట. మొత్తం ఒక 20 మెంబర్స్ అయ్యేటట్టు అనమాట. మా అక్క జిల్లాలో మేమే ఒక 10 మెంబర్స్ అయ్యాను, వేరే వాళ్ళని పిలవలేదు. ఓన్లీ మా అక్క జిల్లాల వరకు, అటువైపు కూడా వాళ్ళ అన్నదమ్ముల వరకు వాళ్ళు పిలుచుకున్నారు. మొత్తం 20 మెంబర్స్ అయ్యేటట్టు పిలిచారనమాట. మా సరస్తక్క అందరికీ పసుపు పూస్తుంది. ఇటువైపు నేను మొత్తం సెట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. ఫస్ట్ ఫంక్షన్ పైన వాళ్ళు ఉన్న దగ్గర ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకుందాం అనుకున్నారు ముందు రూమ్లో. కానీ కోతులు గింట వస్తున్నాయి, ఫ్రీగా లేదని చెప్పేసి కిందనే వరండాలో మళ్ళీ సెట్ చేస్తున్నారు. కింద మా బావ వాళ్ళ గింటనేమో కింద కడుతున్నారు అన్నమాట. మొత్తం కుర్చీలు గింట సెట్ చేస్తున్నారు. కోతులు మాత్రం ఫుల్ ఉన్నాయి, బాగా కోతులు వస్తున్నాయి. అందువల్ల కొంచెం టెన్షన్ కూడా ఉంది అటువైపు కోతులు. ఆల్రెడీ ఒకసారి మా అక్క వాళ్ళ పాప తెలుసు కదా, నైనిక కోతి, ఈ కోతి అమ్మట ఇంకో కోతులు పడ్డాయి అనమాట. ఒకసారి మొత్తుకుంది కూడా కోతులు ఎమ్మడి పడుతున్నాయని. ఫుల్ ఉన్నాయి ఇప్పుడు, ఎక్కడ చూసినా కోతులు, కుక్కలు బాగుంటున్నాయి. సో వాటికి భయపడాల్సి వస్తుంది మనం ఏం చేయాలనుకున్నా కానీ. సో మా అక్క అయితే అందరికి పసుపు పూసుకుంది, తను కూడా పూసుకుంది అనమాట. సో ఇటువైపు ఏమో నేను మొత్తం సెట్ చేస్తున్నాను, టైం అయిందని చెప్పేసి ఆడవుడు చేస్తున్నాను. ఆల్రెడీ భోజనాలు అన్నీ చేశారు. మా లావణ్య వాళ్ళ అత్తయ్య మొత్తం వంటలు గింట అన్నీ చేసింది. మేము వెళ్ళేసరికి ఫంక్షన్ రెడీ చేస్తున్నాము అని చెప్పేసి కింద వాళ్ళు రెడీ చేస్తున్నారు అన్నమాట. నేను అన్నీ సెట్ చేశాను. ఈ లోపు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చూడండి, కారపూస, యాపిళ్ళు, జామకాయలు, అరిసెలు నేను మా అక్కయ్య వాళ్ళు కలిసి చేసామన్నమాట. అక్కడ చేసిన పిండి వంటలు మొత్తం హ్యాండ్స్ నా చేతి ఉందన్నమాట. అంటే నేను కూడా ఇన్వాల్వ్ అయినా. అన్ని పిండి వంటలు నా చేతితో మీదుగా చేశాను. నేను మొత్తం సెట్ చేశాను. పూలు, గాజులు అన్నీ, కుంకుమ, పసుపు అన్నీ అక్కడ ఏమైతే నింపాలనుకుంటారో అవన్నీ రెడీ చేసి పెట్టామన్నమాట. సో ఇవన్నీ నేను రెడీ చేశాము మొత్తము. ఇంకా ముందు రూమ్లో చేద్దాం అనుకున్నది క్యాన్సిల్ చేసి కింద చేస్తున్నారు కదా. సో అందరం కిందికి వెళ్దామని రెడీ అవుతున్నాం. మా అక్కయ్య కూతురు లావణ్య, మా పెద్ద అక్కయ్య కూతురు అనమాట, తను రెడీ అయింది. మళ్ళీ కిందికి ఫంక్షన్ షిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి అందరం కిందికి వెళ్దామని ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకోండి అని చెప్పేసి అన్నారు. అందుకని అందరూ ఒకటి పట్టుకొని కిందికి వెళ్తున్నాము. మా అక్కయ్య వాళ్ళ పాప చేతిలో కూడా పూలు ఉంటున్నాయి కదా, అందరం ఒక్కొక్కటి పట్టుకున్నాం అనమాట కిందికి వెళ్దామని చెప్పేసి. బట్ మనం ఫోటోలు గింట పెడితే ఫస్ట్ ఫోటో అలా అతను చెప్పినట్టు చేయాలి కదా. సో మేమందరం రెడీ ఉన్నాం, కానీ ఫోటోలు తీసే వ్యక్తి మాత్రం నేను చెప్పినట్టే రాండి కిందికి అని చెప్పేసి తన డైరెక్షన్ అనమాట. అందుకనే వెయిట్ చేస్తున్నాం. ఏ ఫంక్షన్లో అయినా అయ్యగారు చెప్పినట్టు కాకుండా కానీ ఫోటోలు చెప్పినట్టు మాత్రం వినాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వింటేనే వాళ్ళు ఫోటోలు తీస్తారు, లేకపోతే తీయరంటారుగా. అందుకని అందరూ రెడీగా వెయిటింగ్ ఫోటోల కోసం. సో మేమందరం రెడీ అయ్యాను. మా అపర్ణ ఇంకో మొత్తం 20 మెంబర్ మామూలు చూడు అందులోనే తిరుగుతుంది. సో మా అక్కయ్య వాళ్ళ పాప లావణ్యకి ఒక పండు, తమలపాకు అవి ఇచ్చి కిందికి దింపుతున్నాం.
ఫోటోలు అతడు అందరు ఇట్లా లైన్లో రావాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. పాప తన బాధ తనకే కదా, ఫొటోస్ మంచి రాకపోతే తిడతారని ఆయన బాధలు ఆయనకే. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు మా అక్కయ్య వాళ్ళ పాపాలు. కింది దిగుతుంది మా లావణ్య. పక్కన మా అమ్ములు చూడు, తనతో పాటే నడుస్తుంది. ముందుకు నడవట్లే, వెనక నడవట్లేదు. మొత్తం ఇంకా అక్క పక్కనే ఉంటాను, తనతో పాటే నడుస్తుంది. అందరు వెనకనేమో మా అక్కయ్య వాళ్ళు అందరం మేము వెనక నడుచుకుంటూ వస్తున్నాం. మా మమ్మీ, మా అక్క, మా లావణ్యలో ఆడపడుచు, తర్వాత మా సరస్త అక్కయ్య, ఆ వైట్ చాయ్, నేను, మా నీర్జక్క, నాయనకు మా నీర్జక్క వెనక వచ్చిన వాళ్ళు మా లావణ్య వాళ్ళ అత్తగారు వైపు వాళ్ళు, అంటే వాళ్ళ తోటి కోడలు వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ అనమాట. వాళ్ళు వస్తున్నారు. చెప్పాను కదా 20 మెంబర్సే. వాళ్ళ వైపు నుంచి 10 మెంబర్స్, మా వైపు నుంచి 10 మెంబర్స్. కొద్ది మందినే పిలుచుకొని సింపుల్గా చేశారు. చాలా బాగా జరిగింది సింపుల్గా. మా జ్యోతి, మా ఇంకో సిస్టర్ అనమాట తను, మా అపర్ణ బాగా తీయండి అని చెప్తుంది అన్నమాట వీడియో తీస్తుంటే. మా అక్క, మా పెద్ద అక్కయ్య వాళ్ళ ఆడపడుచు వాళ్ళు వీళ్ళు. మా అక్కయ్య అంటే అందరం కిందికి షిఫ్ట్ అయ్యాను. ఒక పక్కన కోతుల కాపలా కూడా కాస్తున్నారు. ఒకవైపు మేము ఫంక్షన్ చేస్తుంటే ఇంకోవైపు కోతులకి వెళ్ళి కాపలా కాస్తున్నారు. సో అందరం రెడీగా ఉన్నాం. ఫోటోలు అయినా అందరిని ఫోటో తీయడానికి ఫ్రేమ్ రావట్లేదు అని చెప్పేసి సగం మంది ఒకసారి, సగం మంది ఒకసారి, అంటే 2 బ్యాచ్లుగా టీమ్గా చేస్తున్నమాట ఫోటోలు తీయడం కోసం. మేము అంతే పాపం అప్పటికప్పుడు కింద షిఫ్ట్ చేసేసరికి వాళ్ళ కింద ఏం సెట్ చేయలేదు. వెనక మామూలుగా అవన్నీ కట్టేసరికి ఎండ బాగా కొడుతుంది మధ్యాహ్నం కాబట్టి. సో వెనక వైపు వేరేది ఏమన్నా కడదామన్నా కుదరలేదు పాపం. బట్ మంచిగా జరిగింది. అంటే ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అయ్యి చేసుకోవాలి తప్ప అన్నీ కావాలంటే అప్పటికప్పుడు పాపం కుదరదు కదా. వాళ్ళు అక్కడ రెంట్కున్న ఇంటి దగ్గర మళ్ళీ అందరి కింద ఫ్యామిలీస్ ఉన్నారు. మనం ఏదన్నా చేయాలంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయ్యింది, పక్కన ఉన్న ఫ్యామిలీస్ గంట అని చెప్పేసి మనకు కంఫర్ట్గా ఉన్నంత వరకు మనం చేసుకున్నాం అనమాట. బట్ మాకైతే చాలా సంతోషం అనిపించింది, చాలా బాగా జరిగింది. సో అందువల్ల మా లావణ్య రెడీ అయింది. మా అమ్ములు చూడు ఫొటోస్ గింట తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి చూపిస్తుంది వాళ్ళ అక్కయ్యకి. ఇటువైపు అందరం మేము కూర్చున్నాం అనమాట. మా అక్కయ్య వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ మర్ది వాళ్ళు, ఆ వెనక ఉన్న వాళ్ళు మా లావణ్య వాళ్ళ పక్కన ఫ్యామిలీ వాళ్ళు అనమాట. మా పెద్ద అక్కయ్య వెనక వైపు నిల్చుంది. మా డాడీ అందరు మా అమ్ములు వీడియో తీస్తుంది. వాళ్ళ అక్కన ఒకటే ఫోటోలు వీడియోలు తీసుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టుడు. మా అమ్ములు అయితే, మా సరస్తక్కయ్య, మా నీర్జక్కయ్య ఏమో వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి గంధం గింట రాస్తున్నారనమాట. మా అమ్ములకు కూడా గంధం పెట్టాలంట. నాకు గంధం పోయండి అని చెప్పి మరి మా అక్కయ్యని పిలిచి మరి గంధం పూపించుకుంటుంది. నేనేమో పక్కన ఉన్నాను, అన్ని అటువైపు సెట్ చేస్తున్నాను అన్నమాట. కింద సాపేసి అన్నీ సెట్ చేస్తున్నాను. మా లావణ్య వాళ్ళ ఆడపడుచు తిను. సో మా ఇద్దరు అక్కయ్య వాళ్ళు అనమాట. నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను మేము 7 మెంబర్స్ అని. సో మా పెద్ద అక్కయ్యకి 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయినాయి అనమాట. మా పెద్ద అక్కయ్య వాళ్ళ పెద్ద కూతురు శ్రీమంతం, ఇప్పుడు తన పేరు లావణ్య. వాళ్ళ హస్బెండ్ జాబ్ అనమాట, వాళ్ళది వేరే ఊరు. ఇక్కడ జాబ్ చేసే దగ్గర రెంట్కుంటున్నారనమాట. అందువల్ల మా అక్కయ్య వాళ్ళు మేము వచ్చాము. మా పెద్ద అక్కయ్య వాళ్ళ చిన్న పాప కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ, తనది కూడా సీమంతం ఉంది నెక్స్ట్ మంత్. మేము 7 అక్క జిల్లాలో అందరం ఫంక్షన్లలో నిండుగా అవుపడుతూ ఉంటాం. అందరేమో మంచిగా మీ 7 అక్క జిల్లాలో ఏ ఫంక్షన్ అయినా మంచిగా రెడీ అయ్యి మంచిగా ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు అందరూ. మా మమ్మీ ఏమో అందరికి దిష్టి తగిలిద్ది అని చెప్పేసి పాపం తను బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన బిడ్డలకు దిష్టి తగిలితే ఇబ్బంది అని కన్నతల్లి బాధ అనమాట. సో మేమైతే మంచిగా ఎవరేమనుకున్నా మంచిగా రెడీ అవుతాం. ఫంక్షన్స్ అన్నప్పుడు మేము అందరం కలిసి చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మా ఇంకో సిస్టర్, చిన్న సిస్టర్కి రాలేదు, తను వేరే హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, తను కుదరలేదు అన్నమాట రావడం. మా చిన్న సిస్టర్ ఒక్క ఆమె రాలేదు, మిగతా వాళ్ళందరం వచ్చాము. మా పెద్ద అక్కయ్య వాళ్ళకి చెప్పాను కదా, వాళ్ళు చేయకూడదు సీమంతం కొన్ని కారణాల వల్ల. అందువల్ల మా పెద్ద అక్కయ్య పక్కకు ఉందన్నమాట. అన్నీ మేమే చేసామన్నమాట. తను వచ్చిన మా బావ, మా అక్కయ్య అంటే వచ్చినా కానీ వాళ్ళు పక్కకి నిల్చున్నారు, ఏం చేయలేదు. మొత్తం మేమే చేసాము.
మా అక్కయ్య వాళ్ళు మేము చేసాము. మళ్ళీ మా లావణ్య వాళ్ళ అత్తయ్య మొత్తం వంటలు గింట మా లావణ్య వాళ్ళ అత్తయ్య చేసింది పాపం. మొత్తం మేము వచ్చరికి ఆల్రెడీ వండారన్నమాట వంటలు గింటలు అన్నీ మా మమ్మీ ఫస్ట్ స్టార్టింగ్ బొట్టి గింట పెట్టి మా లావణ్య వాళ్ళ హస్బెండ్ రవి తను మమ్మల్ని అందరినీ అక్కలు అంటారు. అంటే ఏజ్ గ్యాప్ లేదు కదా మాకు తనకి ఎక్కువ, అందువల్ల అక్కనే పిలుస్తాడు అనమాట మమ్మల్ని. అక్క కూతురిలాగా చేసుకున్నట్లాగాని మమ్మల్ని అందరిని అక్కనే పిలుస్తాడు తను. సో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఫస్ట్ మా మమ్మీ చేస్తుంది అన్నమాట. మా మమ్మీ మా డాడీ బట్టలు గింట ఫస్ట్ తనకి మా లావణ్యకి రవికి మా మమ్మీ పెట్టింది అనమాట. బొట్టి గింట పెట్టి ఫస్ట్ శారీ పెట్టింది. ఎందుకంటే ఫస్ట్ తల్లిగారి వైపు నుంచి చీర గింట పెడతారు కదా, అవన్నీ మా మమ్మీ పెట్టింది. మా మమ్మీ మా డాడీ పెట్టారన్నమాట. మా మమ్మీ చీర పెట్టి బొట్టి గింట పెట్టిన తర్వాత మా డాడీ టవల్ గింట కప్పాడన్నమాట. ఎందుకంటే చీర చేంజ్ చేసుకొని వచ్చాక మళ్ళీ నెక్స్ట్ అందరు బట్టలు పెట్టాక నింపుతారంట. అందువల్ల ముందు బట్టలు పెట్టారు మా మమ్మీ మా డాడీ. మా అక్కయ్య వాళ్ళని పక్కకున్నారు. మా పెద్ద అక్కయ్య మా పెద్ద బావ పక్కన నిల్చున్నారనమాట. మొత్తం మేమే చేసాము. ఇంకా మొత్తం వెనక కొంచెం ఎండ ఎక్కువ కొడుతుంది, అందువల్ల అటువైపు ఇటువైపు వేరే క్లాత్ కొడదామంటే కుదరలేదు. మా మమ్మీ ఫస్ట్ తనకి బట్టలు పెట్టిందన్నమాట మా లావణ్యకి. తర్వాత మా లావణ్య వాళ్ళ మరిది వాళ్ళ తోటికోళ్ళు వాళ్ళు కూడా బట్టలు పెట్టారనమాట. సో వాళ్ళు వైపు నుంచి వాళ్ళు కూడా బట్టలు పెట్టారు. మా రవి వాళ్ళ తమ్ముడు తను, వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఒక ఆడపడుచు, వాళ్ళు మొత్తం ముగ్గురు అనమాట. మా అమ్ములు చూడు వాళ్ళ అక్కయ్య పక్కనే ఉండి మొత్తం అడగుడి చేస్తుంది అనమాట. అన్ని డౌట్లు వస్తున్నాయి, అన్నీ అడుగుతుంది వాళ్ళ అక్కని. మొత్తం రీజన్స్ ఏంటి అది ఇదని అన్నీ అడుగుతూ ఉంది తనే. మొత్తం శారీ బట్టలు పెట్టాక శారీ మార్చుకొని వచ్చిందన్నమాట. ఇందాకలా ఎల్లో కలర్ చీర కదా, ఇప్పుడు వేరే చీర మా మమ్మీ వాళ్ళు తల్లిగారి వైపు నుంచి బట్టలు పెట్టారు. అందువల్ల చీర గింట మార్చుకొని వచ్చి కూర్చుంది. ఇప్పుడు నింపడం స్టార్ట్ చేస్తారంట. మా రవి కూడా వచ్చాడు, తన కోసం వెయిట్ చేశారనమాట. సో రవి అని ఎందుకంటానంటే నన్ను అక్క అని పిలుస్తాడు. సో అందువల్ల తమ్ముళ్ళలాగా భావించి రవి అని పేరు పెట్టి చెప్తున్నాను. మా లావణ్య వాళ్ళ ఆడపడుచు తను. తర్వాత వాళ్ళు అలా ఆడపడుచు పెట్టి బట్టల గింట పెట్టి తను నింపుతుందంట ఫస్ట్. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్టార్ట్. ఇక అందరం తను బట్టల గింట పెట్టాక నింపి బ్యాంగిల్స్ వేస్తున్నారు అన్నమాట. గాజులు వేస్తున్నారు, గాజులు పూలు అవన్నీ. మా బావ పక్క నిల్చింది, మా పెద్ద బావ వాళ్ళ అమ్మాయి అనమాట.
లాస్ట్లో మొత్తం ఫోటో సెక్షన్ పెట్టుకున్నాం అనమాట. సో అందరూ నింపాక గాజులు గంట వేసాక అందరం లాస్ట్లో ఫోటో దిగుతున్నాము. ఇప్పుడు మా లావణ్య వాళ్ళ అత్తయ్య, వాళ్ళ మరిది, వాళ్ళ తోటికోళ్ళు వాళ్ళందరూ వాళ్ళ మరిదికి ఒక పాప అనమాట. వీళ్ళందరూ వాళ్ళ అత్తయ్య వైపు రిలేటివ్స్ అనమాట. సో వాళ్ళందరూ ఒక గ్రూప్ ఫోటో దిగారు. అంతకుముందు మా ఫ్యామిలీ అంతా ఫోటో దిగాము, చూశారు కదా మీరు. సో మా పెద్ద అక్కయ్య వాళ్ళ పాప అనమాట, వాళ్ళ అత్తయ్య, మా లావణ్య వాళ్ళ మమ్మీ, అటు వాళ్ళ అత్తయ్య అనమాట. మా పెద్ద అక్కయ్య వాళ్ళ ఆడపడుచులు, మా బావ, మా అక్కయ్య అందరు కలిసి, మా తనుషు, మా బావ, మా ఇంకో అక్కయ్య కొడుకు అనమాట. తమ్ముడు కదా, ఉండాలి కదా, సో తానే అనమాట లాస్ట్లో. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్యామిలీ ఫోటో ఇది, గ్రూప్ ఫోటో.